కాకుటూరు శివాలయం గురించి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద, వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం. ఎందుకంటే కాకుటూరు శివాలయం ఎప్పుడో నిర్మించబడి దాని తర్వాత దాన్ని 80వ సంవత్సరంలో ఒక ధర్మకర్త మన రమణ ఇంటిపోయింది దబ్బగుంట రమణయ్య అని ఆయన మీద ఒక 48 సెంట్లు ఆ దేవస్థానానికి ధర్మకర్తల మండలికి ఆయన దానం ఇచ్చాడు. దాన్ని ఆ దేవాలయానికి వాళ్ళు ఉపయోగించుకుంటూ వస్తూ ఉన్నారు. తర్వాత కాలక్రమేణా కాకుటూరు గ్రామం హైవేకి సమీపంలో ఉండటం వలన ఆ భూములన్నీ రేట్లు పెరిగి ఆ వ్యవసాయానికి సంబంధించిన భూములు కూడా అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చాలా వరకు కన్వర్ట్ అయినాయి. శివాలయం ఏదైతే ఉందో దాని దగ్గరే హైవే వస్తుంది. హైవేకి ఆ ఇచ్చిన దాంట్లో ఒక 9 సెంట్లు నేషనల్ హైవే నిర్మాణాని కోసం ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకున్నారు. తీసుకొని కూడా ఆ ఏదైతే పైకి ఉందో ఇంకా కూడా ఆ దేవస్థానానికి చెందలేదు. దాని మీద కూడా ఇంకా ఆర్డీఓ ఆఫీసులోనే తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఇది ఇట్లుండగా ఆ దేవస్థానం పక్కనే పెద్ద సిమెంట్ రోడ్డు ఒకటి వేసుకునే దానికి కింద రైతులు, లేఅవుట్లు వాళ్ళు, గ్రామస్తులు అందరూ కూడా కింద నుంచి రోడ్డు వేసుకుంటా వచ్చారు ఆ శివాలయం దాకా. దాంట్లో ఒక 5 సెంట్లు దేవాలయం నిర్మాణం అయిపోయి ప్రహరీగాడు కట్టుకొని ల్యాండ్ అక్విజిషన్లో నేషనల్ హైవేకి పోయినటువంటి ఆ పరమట పక్క భాగంలో దారి రాదు కాబట్టి దీన్ని కూడా ఆ రోడ్డుకి దక్షిణ భాగంలో పెద్ద గేట్ ఏర్పాటు చేసుకున్నారు. గేట్ ఏర్పాటు చేసుకునే భాగంలో ఒక 5 సెంట్లు భూమి ఆ రోడ్డు కిందకి వచ్చింది. 5 సెంట్లు ఆ గ్రామస్తులు, లేఅవుట్లో వాళ్ళు తీసుకొని 4 సెంట్లు భూమిని శివాలయం కింద పక్క లేఅవుట్లు వాళ్ళు కొని దాంట్లో ప్రహరీలో కలిపి ప్రహరీ గోడ కూడా వాళ్ళే నిర్మాణం చేశారు. దాంట్లో ఇంకొక సెంటు మాత్రమే దేవస్థానం ధర్మం ఇచ్చినటువంటి భూమి ఉంది. అది ఎండోమెంట్స్ది కానీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు. ఆ 1 సెంటు భూమికి గ్రామస్తులు, లేఅవుట్లోళ్ళు, ఇంకా మిగతా వ్యవసాయ భూములోళ్ళు అందరూ కూడా కూర్చొని గ్రామంలో ఆ సెంటు భూమి అందరికీ పనికొచ్చే విధంగా ఇచ్చేదానికి కూడా దేవస్థానానికి ఒక 40 లక్షల రూపాయలు అందరూ కలిసి దేవస్థానం యొక్క బాగోగుల కోసం ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నారు. ఒక కమిటీ కూడా 14 మందితో రిజిస్టర్ చేశారు. బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ఇంకా కూడా దానికి పైకి ట్రాన్స్ఫర్ కాల. ఇవన్నీ ఇట్లుంటే కోటాను కోట్లు డబ్బులు దేవస్థానం ఎండోమెంట్స్ భూములు అమ్మేసి చంద్రమోహన్ రెడ్డి జోబులో వేసుకున్నాడని చెప్పి ఉత్త అబద్ధాలు చెప్తా ఎండోమెంట్స్ కమిషన్ ఆఫీస్ ఎదురుగా రంగనాయకులపేటలో అద్దె భజన ఎవరు చేయాలా? కాకుటూరు గ్రామస్తులు చేయాలా భజన. అక్కడ పోయి వాళ్ళకి అన్యాయం జరిగి ఉంటే డబ్బులు ఇచ్చి భజన పరులను తీసుకొచ్చి భజన చేసి వాళ్ళ ముందు స్టిల్ ఇచ్చి ఆడంత తినేశారు, ఈడెంత తినేశారని మాట్లాడుతున్నావు. నువ్వు అసలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా తినాలా, బూడిదలో డబ్బులు ఏ విధంగా తినాలా, ఆయిల్ కంపెనీల దగ్గర ఏ విధంగా తినాలా, ఆడ పొదలకూరులో క్వాడ్జీ ఏ విధంగా తినాలా, రేట్స్పేర్లో ఏ విధంగా తినాలా, ఇసుకలో ఏ విధంగా తినాలా, ఇంకా రెవెన్యూ భూములు ఏఆర్సి ఏ విధంగా మార్చాలా, భూములన్నింటినీ ఏఆర్సి అనే ఒక భూతద్దం చూపించి నీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా అన్యాయంగా రైతుల దగ్గర నుంచి భూములు మార్పిడి చేసి ఏ విధంగా నువ్వు తీసుకున్నావో, రామదాసు కండ్రిగా సెస్కి ఏ విధంగా నువ్వు మీ అల్లుడి పేరు పెట్టి భూములు లాక్కున్నావో, నీవు మా చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఇంకొకటి, ఆయన మాటల్లో చంద్రమోహన్ రెడ్డి గారు సన్నంగా ఉన్నాడు, కాళ్ళు వంగిపోయాయి. దేవుడు ఇచ్చినట్టు మనిషి ఆకారం అవన్నీ వస్తాయి. నువ్వేమన్నా పెద్ద 8 అడుగులు ఉన్నావా, లేదా నువ్వేమన్నా బ్రూస్లీ కింగ్కాంగ్ లాగా ఉన్నావా? సామాన్యంగా ఉండవు. నువ్వేంది ఒక నాయకుడిని ఎక్కిరిచ్చేది? నీ యొక్క మేధస్సును ఉపయోగించి ప్రజలకు
లేదా ఆ నియోజకవర్గానికో నీ అభివృద్ధి చూపియాల. అంతేగాని నువ్వు మానసికంగా మాట్లాడి పై చేయి సాధించాలంటే అది ఉత్తదే. నీవు జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి మంత్రిగా చేసినోడివి. ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడటం కాదు. ఏం మాట్లాడతావు నువ్వు? ఎర్రి పువ్వా? నిన్ను నేను మెడలు వించి వెనక్కి ఇంచి నువ్వు నేర్పిస్తావా చంద్రమోహన్ రెడ్డి గారికి? చంద్రమోహన్ రెడ్డి గారు నీ దగ్గర నేర్చుకోవాలనా? 40 సంవత్సరాల పాటు శ్రీనివాసరెడ్డి దగ్గర, రామారావు దగ్గర, బెజవాడ పాపిరెడ్డి దగ్గర, ఇంకా చాలా మంది నాయకుల దగ్గర శ్రీనివాస మహల్ అంటే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఒక దేవాలయం లాంటిది శ్రీనివాస మహల్. అక్కడ నేర్చుకున్నాడు ఆయన. ఈ రోజుకి ఒక రాజకీయ నాయకుడి మీద విమర్శలు చేస్తే ఎప్పుడు కూడా ఆయన తొలనాడు, బూతులు మాట్లాడు, ఆయన శిష్యులుగా మమ్మల్ని కూడా మాట్లాడొద్దని చెప్తాడు. నువ్వు నీ భాష చూస్తే ఇప్పుడు వస్తున్నటువంటి యువకులు అది నేర్చుకొని మాట్లాడాలనా, లేదా ప్రజలకు సందేశం ఏ విధంగా ఇవ్వాలనా నువ్వు ఇప్పటికీ కూడా నేర్చుకోవాలా. నువ్వు ఎలక్షన్కు ముందు లింగంపల్లిలో మీరు ఏమనుకుంటున్నారో, నాకు ఓట్లుగా నెయ్యకుంటే మీరు గ్రామాలు వదిలిపోవాలా, ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అనేటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసావు. మళ్ళా ఇప్పుడు కూడా అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏదో స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి, పబ్బం గడుపుకుంటాం అనుకుంటున్నావు. ఇది శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నావు నువ్వు పదే పదే. ఇక మీదట పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ఇతని మీద కఠిన చర్యలు తీసుకోకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ కక్షలు పెరిగి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు ఈయన మాట్లాడే మాటలకి రెచ్చిపోయి గ్రామాల్లో గొడవలు సృష్టించే విధంగా ఈయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎస్పీ గారు తగిన చర్యలు ఈయన మీద తీసుకొని కేసు రిజిస్టర్ చేయవలసిందిగా నేను వెంకటాచలం మండలంలో వెంకటాచలం పోలీస్ స్టేషన్లో రిపోర్టు కూడా ఇస్తున్నాను. రిపోర్టుని పరిశీలించి రిజిస్టర్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.